హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా మంచి రెసిపీతో వచ్చానండి. అదే ఆకాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై. వీటిని ఫస్ట్ నేను పీల్ చేసుకుంటున్నాను అండి. కొంచెం ముళ్ళగా ఉంటుంది కదా, అది పీల్ చేస్తున్నా. ఒకప్పుడు నేను పీలర్ తీసుకొని ఒక్కొక్కటి పీల్ చేస్తే 1/2 అవర్ 1 అవర్ పీలింగ్కే పట్టేదండి. కానీ ఈ ఐడియా నాకు 5 మినిట్స్లో అయిపోయింది పీలింగ్. జస్ట్ ఇలా చిల్లులు ఉన్న ఒక గిన్నె తీసుకొని రుద్దేశానండి. నీట్గా క్లీన్గా అయిపోయినాయి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఈ ఆకాకరకాయ చేసినప్పుడు అవి ఎలా కట్ చేయాలో తెలియక, గట్టిగా ఉంటాయని కూడా తెలియదండి. గట్టిగా చిన్నగా ఉంటాయి కదా, చేయి కట్ చేసుకున్నాను ఇవి కట్ చేయలేక. తర్వాత చేస్తూ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి. చాలా చిన్న పీసెస్ కూడా కట్ చేయగలను ఈజీగా. ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆకాకరకాయ పీసెస్ వేసేసానండి. దానిలో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఇంతకీ బిగ్ బాస్ ఎపిసోడ్ 1 చూసారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. విన్ అయిన 3 పేర్స్ అంటే 6 మెంబర్స్లో 3 చీఫ్స్ని సెలెక్ట్ చేశారండి ఈరోజు. ఒక్కొక్క చీఫ్కి ఒక్కొక్క టాస్క్ పెట్టారు. ఫస్ట్ అయితే నిఖిల్ గారు ఫస్ట్ హౌస్ చీఫ్గా సెలెక్ట్ అయిపోయారండి. తర్వాత నైనిక కూడా చాలా బాగా ఫైట్ చేసి సెకండ్ చీఫ్ అయిపోయిందండి. ఇంకా థర్డ్ చీఫ్కి వస్తే యష్మిన్ని చేశారు, కానీ నాకు అంత నచ్చలేదండి. నిఖిల్ గారు బయాస్డ్గా ఉండి తనకి ఇచ్చేసారు అనిపించింది. ఇంకెవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని చీఫ్ చేసుంటే చాలా బాగుండేది అనిపించిందండి. మీకు కూడా అలాగే అనిపించిందా? ఇంకా మణికంఠ గారైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ఇంట్లో అందరి గురించి గాసిప్సేనండి. సోనియా గారు అంటారా, ఏ చిన్న విషయం దొరికిద్దా గొడవ పెట్టేసుకుందామా, హైలైట్ అయిపోదామా అని చూస్తున్నారు. ఈరోజు బిగ్ బాస్లో ఇవేనండి హైలైట్స్. ఇంకా మిగతా మొత్తం డల్గా అలా సాగిపోయింది. మీరు కూడా చూసారా? మీ ఒపీనియన్ నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇవి మగ్గిపోయాక స్లోగా ఫ్రై చేసుకోవాలండి, మీడియం హీట్లో. మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్టన్ రైజర్లో అయితే చాలామంది వచ్చారండి సెలబ్రిటీస్. రానా గారు 35 అనే మూవీని ప్రజెంట్ చేయడానికి వచ్చారు. తర్వాత నాని గారు సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. ఇంకా అనిల్ రావిపూడి గారు ప్రతి సీజన్కి వస్తున్నా కాబట్టి ఈ సీజన్కి కూడా వచ్చేసారండి. తర్వాత అవి ఫ్రై అవుతూ ఉంటే ఇంకో పక్కన నేను ఒక 5-6 వెల్లుల్లి తీసుకున్నానండి. ఇంకా 2 స్పూన్స్ కారం వేసుకొని దంచుకున్నాను. బాగా దంచుకున్నాక వెల్లుల్లి కారం బాగా కలిసిపోవాలండి. మరీ బాగా పేస్ట్ లాగా దంచేయక్కర్లేదు, కొంచెం కచ్చాపిచ్చిగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచిన కారంని మొత్తం ఫ్రై అయిపోయి ఆల్మోస్ట్ మగ్గిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా ఆపేస్తాము అనుకున్నాక ఈ ఫ్రైలో వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకోవాలండి. మీరు కూడా చూస్తున్నారా అండి? బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారా? మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేసుకోండి. ఇంకా అయిపోయిందండి. కారం వేసుకొని కొంచెం కలుపుకోగానే ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. వేడి అన్నంలో వేడి ఈ ఫ్రై కలుపుకొని తింటే ఆహా ఆకాకరకాయ అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.